రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి SMA టైప్ 1 బాధితురాలుగా ఒక చిన్న పాప చనిపోతుంది, 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేస్తే బతుకుద్దని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో 10 కోట్ల రూపాయల డొనేషన్లు వచ్చాయి. అయితే మిగిలిన 6 కోట్లు కూడా మంత్రి నారా లోకేష్ గారు తన వ్యక్తిగతంగా నిధులు ఆయన డొనేషన్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా? మంచి పనే చేశారండి. తొందరగా అమ్మాయికి జనాల కంటే కూడా బాగా మంచిగా స్పందించారు ఆయన. మరి నారా లోకేష్ గారు ఈ విషయం మీద స్పందించడం బట్టి, ఒక ప్రజానాయకుడు ఇలా ప్రవర్తించడం బట్టి మీరు ఏం చెప్తారు? ఆయన పనితీరు ఈ విషయంలో ఎలా కనబడుతుంది అంటారు? మనసులో నాయకుడిగా ముందు జాగ్రత్తగా తొందరగా స్పందించారు ఆయన. మంచి పని చేశారు. పాపకు మేలు చేశాడు. తండ్రితో పాటు రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు. మంచి వ్యక్తిగా గుర్తింపు వస్తుంది అందరిలో. ఆయన దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినా గానీ, లేదంటే సోషల్ మీడియాలో ఏదైనా నాకు ఇలా సమస్య ఉంది, నాకు ఇలా సాయం చేయండి అని అడిగితే ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, ఆయన పని తీరు ఎలా ఉంది, మీరే అంటారు ఒక పబ్లిక్ గా? తండ్రి కంటే వేగంగా ఉన్నాడు ఆయన. స్పందించే పనుల్లో, పనిచేసే వాటిలో తండ్రి కంటే వేగంగా స్పీడ్ గా ఉన్నాడు. మరి తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయంగా, ఒకవైపు ప్రజాసేవకుడిగా. ఇప్పటికీ ఇద్దరు సమవిజీగా పోటీగా ఉన్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారో చూడాలి, ఇద్దరులో తండ్రి కొడుకుల్లో. మరి 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఒక పాప ప్రాణాన్ని కాపాడారు కదా, ఒక పబ్లిక్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? కుదురులు చెప్తాను, ఆయన బాగుండాలని చెప్పి కోరుకుంటాను. సోషల్ మీడియాలో రీసెంట్ గా సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేశారండి. 16 కోట్లతో ఒక పాపకి SMA టైప్ 1 ఒక వ్యాధితో బాధపడుతున్న పాపకి ఇంజెక్షన్ చేపిస్తే బతుకుద్దని చెప్పి 10 కోట్ల వరకు కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన 6 కోట్లు నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా సాయం చేశారని తెలిసింది. దాని గురించి మీరే ఉంటారు ఒక పబ్లిక్ గా? మేమైతే చాలా సంతోషించామండి. మానవత్వాన్ని చాటుకున్నారు లోకేష్ గారు. చాలా పెద్ద మనసు చేసుకొని 6 కోట్లు నేను సమకూరుస్తాను అని చెప్పి ముందుకు వచ్చి మాట ఇవ్వడమే కాకుండా ఆయన ఇచ్చి నిరూపించి ఆ పాపకి ఇంజెక్షన్ చేయించారు. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం పబ్లిక్. ముఖ్యంగా నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో వచ్చిన సమస్యల గురించే కానీ, లేదా తన దగ్గరకు వచ్చిన సమస్యల గురించి అసలు ఆయన ఎలా పట్టించుకుంటున్నారు, ఆయన సమస్యలు పరిష్కరించే తీరు ఎలా కనబడుతుంది, ఓవరాల్ గా పనితీరు ఎలా ఉందంటారు ఆ విషయంలో? పనితీరు అయితే చాలా చాకచక్యంగా ఆయన నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, నిజంగా ముందు ఎవరికి సాయం అందాలో వాళ్ళకి వెంటనే స్పందిస్తున్నారండి. మిగతా వాళ్ళది పరిశీలించి వీళ్ళు నిజంగా అర్హులు అనుకున్న వాళ్ళని పిలిపించి మాట్లాడడం, చెయ్యడం, తర్వాత భరోసా ఇవ్వడం, ఆ తర్వాత పెన్షన్లు ఒకటి బాగా ఇబ్బంది పడుతున్నారు అండి, ఇల్లు ఒకటి, వాటి గురించి కూడా ఆయన స్పందన బాగుందండి. జనాలు కూడా చాలా మంది మాకు వచ్చి ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు, అమ్మా నారా లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు, ఇలా ఉండాలమ్మా, ఈ టైంలో ఇలా నిలబడుతున్నారు మాకు అండగా అని చెప్పారండి. మరి నారా లోకేష్ గారి తీరును చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? తండ్రికి తగ్గ తనయుడనే పేరు తెచ్చుకోగలిగారా ఒకవైపు రాజకీయాల్లో, ఇంకోవైపు ప్రజాసేవలో? ఇంచుమించుగా ఆయన సీఎం చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేసారండి. కానీ ఆయన విజన్ ఉన్న వ్యక్తి. ఈయన ఇప్పుడు తరంతో ఎలా చెయ్యాలి అన్నది చాకచక్యంగా చేయగలిగే వ్యక్తి ఈయన. యువతకైతే బాగా ఇదైతే కనెక్ట్ అవుతున్నారండి నారా లోకేష్ గారు. కానీ సీఎం గారికి అయితే విజన్ ఎక్కువ అండి. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక పాప ప్రాణ కాపాడడానికి 6 కోట్ల రూపాయలు ఇవ్వడం మీద ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? మీరే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అయితే చాలా చాలా ఆయన ఒక ప్రాణం పోసినట్టే అయిందండి. అంటే మిగతా చాలా మంది సోషల్ మీడియాలో కానీ వాటిల్లో కానీ ఫండ్స్ ఇది చేశారు, అన్ని చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో ఎలా టైం అయిపోతుందన్న టైముల్లో లోకేష్ బాబు వచ్చి అండగా నిలబడ్డారండి. నేనున్నాను భరోసా ఇచ్చారు, అది నెరవేర్చారు. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ బాబు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి SMA టైప్ 1 బాధితురాలుగా ఒక చిన్న పాప ఇబ్బంది పడుతుందండి. దాని గురించి టాపిక్ వైరల్ అయింది. 16 కోట్ల రూపాయలతో ఒక ఇంజెక్షన్ చేపిస్తే ఆ పాప బతుకుద్ది అని చెప్పి వైరల్ చేశారు. 10 కోట్ల రూపాయలు సోషల్ మీడియా ద్వారా వచ్చాయి. అయితే 6 కోట్ల రూపాయలు మంత్రి నారా లోకేష్ గారు తన వ్యక్తిగతంగా డొనేషన్ ఇవ్వడం జరిగింది. మీరేమంటారు? దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా ద్వారా 10 కోట్లు అందరూ హెల్ప్ సహాయం చేశారు. అయితే ఇంకో 6 కోట్లు నారా లోకేష్ గారు చేశారు. ఇలాంటి సహాయాలు నారా లోకేష్ గారు చాలా మంది చేయాలని మేమందరం ప్రార్థిస్తూ, ఆయన్ని ఇంకా ఎదగాలి, తండ్రి మించిన కొడుకు ఎదగాలని మేమందరం ఆశలతో ఆయన కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుందండి ఒక పాప ప్రాణం కాపాడడం కోసం ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి ఆయన ఇలా స్పందించడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది. ప్రజలు కూడా చాలా గర్వపడుతున్నారు ఆయన్ని చూసి. ఇలాగే నారా లోకేష్ ఆయన్ని ఆదర్శం తీసుకొని ఇంకా చేయాలి నాయకులు.
అది మీ అందరూ కోరుకునేది. మరి ఏదైనా సమస్య వచ్చినా గానీ, లేకపోతే సోషల్ మీడియాలో నాకు ఇలా పలానా సమస్య ఉందని కానీ, లేకపోతే ఆయన దృష్టికి వచ్చి ఎవరైనా సమస్యలు చెప్తే ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, ఆయన ఎలాగా మా పనితీరు కనబడుతుంది ఇలాంటి విషయాల్లో? ఆయన దృష్టికి ఎవరో వెళ్ళినా ఏ రోజు ఆయన కాదనలా, కూర్చోబెట్టి ఓర్పుగా మీకు చేసి పెడుతున్నాడు. చేసినారు కాబట్టి ఇవాళ ఆయన ఒక సమాజంలో తండ్రి కింద ఎక్కువ పేరు వచ్చింది. అలా అందరూ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయంగాను, ఇంకోవైపు ప్రజాసేవకుడుగాను. రెండింటికి సంబంధించి ప్రజానాయకుడిగా చేస్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు. అదిగా ఇంకోటి అంటే ప్రజల్లో చాలా నారాయణ అభిమానం, గుర్తింపు చాలా ఉంది. అది అందరూ స్పందిస్తున్నారు ఆయన అంటే. మరి ఒక సాటి మనిషిగా 6 కోట్ల రూపాయలు ఒక పాప ప్రాణం కాపాడడం కోసం ఆయన ఇచ్చారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆయనకి? చాలా ఆయన పాపను బతికించాడు. అలాగే మా అందరూ నాయకులందరూ కలిసి ఆయన చాలా సానుభూతి చెప్పి ఆయనలాగే అందరూ ఇంకా చేయాలి, ఎలాంటి ఎన్నో సహాయం చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి SMA type 1 బాధితురాలు 16 కోట్ల రూపాయలతో ఒక ఇంజెక్షన్ చేస్తే ఆ పాప బతుకుద్దని చెప్పి వైరల్ అయింది. దానికి సోషల్ మీడియాలో పబ్లిక్ అందరూ కూడా స్పందించి 10 కోట్ల వరకు కూడా ఎవరికి తోచినంత వాళ్ళ డొనేషన్లు ఇచ్చారు. అయితే మిగిలిన 6 కోట్లు మంత్రి నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా ఆయన డొనేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన 6 కోట్లు డొనేషన్ ఇవ్వడం మీద. పునర్విక ఆ తల్లిదండ్రులకి సామాన్యులకు ఎవరు భరించలేనంత కష్టం వచ్చింది. ఆ అమ్మాయి పునర్విక మళ్ళీ పునర్జన్మలాగా జీవితం బాగుపడాలంటే 16 కోట్ల రూపాయలు అవసరమయ్యే ట్రీట్మెంటు ఆ అమ్మాయికి జరగాల్సిన పరిస్థితులు, దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను అభినందించదలుచుకున్నాను. రాష్ట్రం యావత్తు కూడా కదిలిపోయి చలించిపోయి 10 కోట్ల రూపాయల వరకు సహాయం చేశారు నా తెలుగు ప్రజలందరూ కూడా. అయితే ఇంకా 6 కోట్ల రూపాయలు అవసరమైన పరిస్థితుల్లో ఈ విషయం సోషల్ మీడియా ద్వారా లోకేష్ బాబు గారికి తెలుసుకొని మిగిలిన 6 కోట్ల రూపాయల కోసం మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ద్వారా 6 కోట్ల రూపాయలని ఆ పునర్విక అనే అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని పునర్జన్మ కలిగించిన లోకేష్ బాబు గారికి సందర్భంగా మా ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున లోకేష్ బాబు గారు ఇటువంటివి అనేక మందికి సహాయం చేశారు. ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్య రీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, ఆ కుటుంబాలని ఆదుకోవడం కోసం కానివ్వండి, ఆ కొన్ని వెనకబడిన కుటుంబాలని మరి వాళ్ళని పైకి తీసుకురావడం విషయంలో కానివ్వండి, మా దివ్యాంగులకు కూడా మేలు చేసే కార్యక్రమాల్లో కానివ్వండి, లోకేష్ బాబు గారు పరిణితి చెందిన నాయకుడు లాగా మరి అందరికీ కూడా సహాయం చేస్తూ మరి ముందుకెడుతున్నాడు. ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావాలి అని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలని కూడా ముక్తకాటంతో కోరుకుంటున్నారు. మరి ఈ రోజు సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలనే కానీ, ఆయన వ్యక్తిగతంగా ఆయన దగ్గరకు వచ్చిన సమస్యలు కానీ ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది, అసలు ఆయన పనితీరు ఆ విషయంలో ఎలా కనబడుతుంది అంటారు? బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు పేదల పట్ల కరుణ కలిగి, దయ కలిగి మరి వాళ్ళ పేదల బ్రతుకుల్లో వెలుగులు తీసుకునే విధంగా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా, ప్రతి ఒక్కరి బాధలను కూడా తన బాధగా ఆలోచన చేసి అందరికీ సహాయం చేసే ఒక విధానంతో అలా ఉండబట్టే అతను ఈ రోజున మా నాయకుడిగా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అతన్ని ఒక నాయకుడుగాను, మానవత్వం ఉన్న మనిషిగాను గుర్తించి రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా నారా లోకేష్ గారి తీరును బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలుగుతున్నాడా? ఒకవైపు రాజకీయం, ఒకవైపు ప్రజాసేవ. ఆయన తండ్రికి తనయుడు పేరు తెచ్చుకోవడమే కాదు, తండ్రిని మించిన ఆయన్ని మించిపోయే విధంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మరి కష్టపడే తీరు కానివ్వండి, పేద ప్రజల యొక్క కష్టాల్లో స్పందించే ఒక విధానం కానివ్వండి, అందరూ కూడా అబ్బురుపడి అటువంటి మహానాయకుడు దొరికాడని సంతోషపడుతున్నారు. మరి 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆ పాప ప్రాణాన్ని కాపాడిన నారా లోకేష్ గారికి మీరేం చెప్పాలనుకున్నారు పబ్లిక్ గా? ఆయన నిండు 100 ఏళ్ళు, పండు 1000 ఏళ్ళు, ఆయన సతీ సమేతంగా పిల్లా పాపలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క నవ్యాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి
ఇంకా ఎంతో మందికి మేలు చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారి కళ మరి 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే కళని ఈయన ముఖ్యమంత్రిగా వచ్చి నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. రైట్. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. SMA type 1 బాధితురాలుగా ఒక చిన్న పాప ఒక వ్యాధితో బాధపడడంతో సోషల్ మీడియాలో 16 కోట్లతో ఒక ఇంజెక్షన్ చేపిస్తే బతుకుద్దని చెప్పి 10 కోట్ల వరకు కూడా పబ్లిక్ నుంచి సోషల్ మీడియా ద్వారా కలెక్ట్ చేశారు. మిగిలిన 6 కోట్లు మంత్రి నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా డొనేషన్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? 6 కోట్ల రూపాయలు దానం చేయడం మీద. నారా లోకేష్ గారు తన గొప్ప మనసుని చాటుకున్నాడండి. వాళ్ళ రోజున 6 కోట్లు ఒకే మనిషి సాయం చేయడం చెప్పుకోదగ్గ విషయం. కూడా అందుట్లో ఆ పాపకి టైం అయిపోతుందన్న టైంలో సోషల్ మీడియాలో చాలా మంది 10 కోట్లు జనాలందరూ కలెక్షన్ చేయగా మిగతా అమౌంట్ నారా లోకేష్ గారు ఆ పిల్లకి మళ్ళీ తిరిగి జీవం పోసినట్టే, వాళ్ళ తల్లిదండ్రుల ముఖాల్లో నవ్వు చూసినట్టే ఇవాళ రోజున నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైన మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి నారా లోకేష్ గారు ఇటువంటి విషయాల మీద స్పందించే తీరు ఎలా ఉంది? సోషల్ మీడియాలో వచ్చిన సమస్యల గురించి కానీ తన దృష్టికి వచ్చిన ఎవరైనా ప్రజల సమస్యలు కానీ ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది? ఓవరాల్ గా వీటి విషయాల్లో ఆయన పనితీరు ఎలా కనబడుతుంది మీకు? ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య వస్తే ముందర ప్రజా దర్బార్ పెట్టారు నారా లోకేష్ గారు. అట్లాగే యూత్ లో కూడా ఏదన్నా కష్టం వచ్చింది అనుకుంటే ఎంపటినే అరే ఈ వీడియో ఎట్లా గట్ట లోకేష్ గారి దాకా చేరితే చాలు అనుకుని అట్లా చాలా మందిని సాయం చేస్తున్నారు. ఆయన గొప్ప మనసుని ఇంకా చాటుకుంటున్నాడు మన జనాలకి. ఇవాళ రోజు నారా లోకేష్ గారు చేసినంతగా అది ఆయన చిన్న వయసులో కూడా అంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంతమందికి సాయం చేసే గుణాన్ని తన నుంచి నేర్చుకోవాల్సిన మంచిని కూడా ప్రజలకు నేర్పుతున్నారు సార్ నారా లోకేష్ గారు. వాళ్ళ రోజు మరి ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారా? ఒకవైపు ప్రజాసేవలో, ఇంకోవైపు రాజకీయాల్లో. నారా లోకేష్ గారి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయండి. అట్లా తల్లిదండ్రులను గౌరవించడమే కానీ ఒక తోడబుట్టిన వాళ్ళకి లాగా ప్రతి ఒక్క విషయంలో కూడా అందరినీ చూసుకుంటా ఇవాళ రోజున అదేనే కాదు ఏ విషయంలో అయినా సరే నారా లోకేష్ గారు నెంబర్ 1 గానే చేస్తున్నారు. మరి ఫైనల్ గా మీరేమంటారు? 6 కోట్ల రూపాయలు దానం చేసి ఒక చిన్న పాపకి ప్రాణదానం చేశారు కదా, మీరేమంటారు దాని గురించి? నారా లోకేష్ గారికి ఇంకా మేము చెప్పగలిగింది ఏం లేదు. మేము మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ జరిగింది. 16 కోట్ల రూపాయలతో ఒక ఇంజెక్షన్ చేపిస్తే ఆ పాప SMA type 1 అనే వ్యాధి నుంచి ఆవిడ బతుకుతుంది అని చెప్పి చిన్న పాప కోసం క్యాంపెయిన్ చేశారు. పబ్లిక్ నుంచి సుమారుగా 10 కోట్లకు పైగా కలెక్ట్ చేశారు. అయితే మిగిలిన 6 కోట్ల రూపాయలు మంత్రి నారా లోకేష్ గారు తన వ్యక్తిగతంగా డొనేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ గా మీరేమంటారు? పబ్లిక్ గా నారా లోకేష్ గారు ముందుకొచ్చి ఇలా డొనేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా పూర్వీకకి ఒంట్లో బాలేదనేసి సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి జనాభా అందరూ కూడా అన్ని చోట్ల కూడా స్పందించి 10 రూపాయల నుంచి 1000-500 రూపాయలు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ముందుకొచ్చి ఇవ్వటం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు మానవత్వం చాటుకున్నారు. ఒక పసిపిల్లకి ఒంట్లో బాలేదని తెలిసి ప్రతి ఒక్కరు చిన్నకా నుంచి పెద్ద వరకు అందరూ ప్రతి ఒక్కరు కూడా పూనుకొని ఈ కార్యక్రమం చేసి డొనేషన్లు చేసుకొని అంతా కలెక్ట్ చేసి పూర్వీకకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి అందరూ కూడా ముందుకు అడుగు వేశారు. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ విషయం మీద స్పందించిన తీరు ఎలా ఉంది? ముఖ్యంగా సోషల్ మీడియాలోనే కానీ లేకపోతే బయట తన దగ్గర స్వయంగా వచ్చిన సమస్యల మీద ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది? సమస్యని ఎలాగా ఆయన రెక్టిఫై చేస్తున్నారంటారు? నారా లోకేష్ గారు ఈ సమస్యను తెలుసుకోగానే 6 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది సామాన్య విషయమైన కాదు. ఎందుకంటే ఇలాంటి సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. డబ్బులు లేక చాలా మంది చిన్నపిల్లలు చనిపోవటం, చాలా మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి డొనేషన్ చేయటం అనేది చాలా అరుదైన విషయం. తక్కువ రేరుగా ఉండరు కూడా. ఇలా చేయటం అనేది చాలా చక్కని విశేషం. మరి తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారా? ఒకవైపు రాజకీయాల్లో, ఒకవైపు ప్రజాసేవలో. దీన్ని బట్టి మీరేం చెప్తారు నారా లోకేష్? ఇలాంటి సాయం చేస్తే తండ్రికి తగ్గ తనడే అని చెప్పుకోవచ్చు, ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నారా లోకేష్ గారి గురించి. ఎందుకంటే 6 కోట్ల సాయం అనేది చాలా పెద్దదన్నమాట. ఎవరు కూడా చేయలేని వంటిది లోకేష్ గారు చేశారు. మరి ఒక 6 కోట్ల రూపాయలు ఆయన డొనేషన్ చేసి ఒక పాప ప్రాణాన్ని కాపాడారు కదా, ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్పాలనుకుంటున్నారు లోకేష్ గారికి? లోకేష్ బాబు గారికి అయితే నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను. చాలా సంతోషం. 6 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఇది ఇంకా ప్రజల్లో ఇంకా వెళ్ళి ఇలాగా లోకేష్ బాబు గారిని చూసి ఇంకా మిగతా వారు కూడా స్పందించి రాజకీయ నాయకుల నుంచి హీరోలు అలా ప్రతి సినీ ఫీల్డ్ కూడా ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం అనేది ముందుకు వస్తుందని చెప్పేసి నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. సోషల్ మీడియాలో రీసెంట్ గా సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారంట.
SMA type 1 వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారి పాప పునర్విక అనే పాపకి 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చెప్తే బతుకుద్దని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో రాష్ట్రంలో ఉన్న చాలా మంది ప్రజలు కూడా 10 కోట్ల వరకు కూడా సోషల్ మీడియా ద్వారాగా ఇచ్చారు. అయితే మిగిలిన 6 కోట్లు మంత్రి నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా డొనేషన్ చేశారు. దీని గురించి మీరేమంటారు? ఒక రాజకీయ నాయకుడు 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేయడం మీద పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. పునర్విక గురించి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలందరూ ముందుకు వచ్చారు. ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుపడాలని, అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పి చాలా మంది వాళ్ళతో సాయం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ చేశారు. ఆయనకి నా తరఫున ప్రత్యేకించి అభినందన. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే దోచుకునే వాళ్ళు చూస్తాం. ఇవాళ నారా లోకేష్ గారు ఆ అమ్మాయి చిరు ప్రాణాన్ని కాపాడటం కోసం 6 కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి నాయకులు ఎవరు కూడా ముందుకు రాలా. నారా లోకేష్ గారు ముందుకు ఎందుకు? ప్రజా సమస్య, చిన్న ప్రాణం కాపాడాలి కాబట్టి అటువంటి నాయకులు కావాలి. అటువంటి నాయకులు బాధ్యతలు ఉండాలి. ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాబోయే కాలంలో కూడా అదే నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఇలాంటి సర్వీసులు మరింత చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా. ఎందుకంటే ఇటువంటి చేస్తే ప్రభుత్వం ఉంది, నారా లోకేష్ గారు లాంటి నాయకుడు నమ్మకం వస్తుంది ప్రజలకి. ఆ నమ్మకాన్ని కలిగించడం చాలా అవసరం. మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ప్రత్యక్షంగా ఎవరైనా ప్రజలు కానీ నారా లోకేష్ దగ్గరికి సమస్యలు చెప్పుకుంటే ఆయన స్పందించే తీరు ఎలా కనబడుతుంది? అసలు ఆయన పనితీరు ఎలా ఉందంటారు వీటి విషయాల్లో? నారా లోకేష్ గారు మినిస్టర్ అయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ప్రతి వారం ప్రజా దర్బారులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకున్నట్టు పని చేపిస్తాను. అంతేకాదు, కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు గారి తర్వాత, పవన్ కళ్యాణ్ గారి తర్వాత నారా లోకేష్ గారు. ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యను మరింత బలోపేతం చేయడానికి, సాధారణ మధ్యతరగతి విద్యను అందించడానికి చాలా ప్రయత్నం చేశారు. మరి తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు ప్రజాసేవ, ఒకవైపు రాజకీయం. 100% తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ గారు. ఇప్పుడే కాదు, ఎప్పుడైతే యువగళం పాదయాత్ర జనంలోకి వెళ్ళారో జన సమస్యలను తెలుసుకున్న నాయకుడు అయ్యాడు ఆయన. యువగళం ద్వారా ఆనాడు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, పెద్ద ఎత్తున అందరు ప్రజలు నారా లోకేష్ లాంటి నాయకుడు కావాలని కోరుకున్నారు. ఆయన ఏ ఆశించి అయితే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రకంగా పరిపాలన కొనసాగుతుందని కోరుకుంటున్నారు. మరి ఈ రోజు నారా లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు దానం చేసి ఆ పాప ప్రాణాన్ని కాపాడారు కదా, ఒక పబ్లిక్ గా మీకేమనిపిస్తుంది? మీరేం చెప్పాలనుకుంటున్నారు? నారా లోకేష్ గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం 6 కోట్ల రూపాయలు దానం చేయడం అంటే మామూలు విషయం కాదు. మాటలు చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు. ఆయన చేసి చూపించాడు. అందరికీ ఇలాంటి నాయకుడు భవిష్యత్తులో మరి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు. SMA type 1 బాధితురాలుగా పునర్విక అనే ఒక చిన్న పాపకి ఒక వ్యాధితో బాధపడుతున్నారు. 16 కోట్ల రూపాయలతో ఒక ఇంజెక్షన్ చేపిస్తే పాప బతుకుద్దని చెప్పి వివరణ తెలియడంతో సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ క్యాంపెయిన్ వల్ల 10 కోట్ల రూపాయల వరకు కూడా విరాళాలు వచ్చాయి. అయితే మిగిలిన 6 కోట్లు కూడా మంత్రి నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా డొనేషన్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, సేవ్ పునర్విక అనే ఆ పాప త్వరగా స్పందించారండి సోషల్ మీడియాలోని. చాలా అసలు బాగా చేశారు. అయితే చాలా మంది 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు. ఆ పాపకి త్వరగా స్పందించి చాలా మంది హెల్ప్ చేశారండి. వాళ్ళందరికీ అసలు ధన్యవాదాలు. ఆ పాప త్వరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 10 కోట్ల వరకు వచ్చినాయండి తనకి. చాలా మంది అసలు పిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ చాలా స్పందించారండి ఆ పాపను చూసి. మాకైతే ఏడుపు వచ్చేసింది ఆ పాపను చూడగానే. కానీ అది ఒక వంతు అయితే మన నారా లోకేష్ గారు 6 కోట్లు ఒకసారి దానం చేశారండి ఆ పాపకి. అసలు ఆయనకి నిజంగా దేవుళ్ళు అంటాడండి ఆయన. అసలు త్వరగా స్పందించి ఆ పాపకి 6 కోట్లు దానం చేశారంటే చూడండి. రాజకీయంగా అసలు ఎవరైనా ఎంత దానం, ఇది ఫస్ట్ మన ఈయనండి పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా చాలా పెద్ద సహాయాలు చేశారు. తర్వాత మా నారా లోకేష్ గారు అసలు ఆయన చేసిన దానికి చాలా అసలు రుణపడి ఉన్నారండి చాలా మంది. మరి సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలే కానీ అయితే ఆయన దృష్టికి స్వయంగా వచ్చిన సమస్యల గురించి నారా లోకేష్ గారు స్పందిస్తున్న తీరు ఎలా ఉంది? ఓవరాల్ గా ఈ విషయాల మీద ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆయన సమస్య అంటే సార్, ఇప్పుడు మన నేపాల్లో జరిగింది స్పెషల్, ఇంకో ప్లేస్ కూడా ఎక్కడో జరిగింది. స్పెషల్ గా ఫ్లైట్స్ వేసి వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి, ఇండియాకి తీసుకొచ్చారు వాళ్ళని. ఎంత త్వరగా స్పందించారండి ఆయన. దేని గురించి ఆయన ముందుకు వచ్చి స్పందించడంలో ప్రజల సమస్యల కోసం ముందుంటున్నారండి. గతంలో ఏ రాజకీయ నాయకుడు ఇలా లేరు. ఎలా ఈ పిల్లలకు అసలు దానం చేయటమే గాని, ఈ ప్రజల సమస్యలే గాని ఆయన ముందుంటున్నారండి. ఏ రాజకీయ నాయకుడు ఉన్నారండి ఇప్పుడు? తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయంగాను, ఇంకోవైపు ప్రజాసేవలో కూడా. ప్రజల సేవలో గాని, మన పిల్లలకి
దానం చేయటమే గాని నిజంగా అనకూడదు, కానీ తండ్రికి తగ్గ తనయుడు అండి ఆయన. అసలు అతను చాలా హ్యాట్సప్ అండి. అసలు అందరు మేము ఆడవాళ్ళం అందరం చాలా మెచ్చుకుంటున్నామండి. చాలా గర్వంగా ఉంది అసలు. అంత 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక చిన్న పాప ప్రాణాన్ని కాపాడిన నారా లోకేష్ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్ గా? సార్, మేము పబ్లిక్ గా ఆయనకి నిజంగా దేవుళ్ళు అంటాడండి. ఆయనకి పాదాభివందనం చేయాలనుకుంటున్నాం ఆడవాళ్ళం అందరం, మహిళలందరూ. అసలు ఎక్కడ చూసినా అదే టాపిక్ అండి. నారా లోకేష్ గారు దేవుళ్ళ కొలుస్తున్నారు ఇప్పుడు ఆయన్ని. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ జరిగిందండి. ఒక చిన్న పాపకి SMA type 1 అనే ఒక వ్యాధితో బాధపడుతుందండి. దానికోసం 16 కోట్ల రూపాయలతో ఒక ఇంజెక్షన్ చేపిస్తే ఆ పాప బతుకుద్దని చెప్పి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారు. 10 కోట్ల వరకు కూడా పబ్లిక్ దగ్గర నుంచి, జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. అయితే 6 కోట్ల రూపాయలు, మిగిలిన 6 కోట్ల రూపాయలు మంత్రి నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా సాయం చేయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే, మంచి మనసు అనేది ఎవరికి ఉండదు. పెద్ద మనసు చేసుకొని నారా లోకేష్ గారు ఇచ్చారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇట్లా సహాయం చేసే వాళ్ళు ఎంతో తక్కువగా ఉంటారు. ఆయనకి ధన్యవాదాలు. మరి నారా లోకేష్ గారు ఈ విషయంలో స్పందించిన తీరు ఎలా కనబడుతుంది? ముఖ్యంగా ప్రజా సమస్యల మీద కానీ, సోషల్ మీడియాలో వచ్చిన సమస్యల మీద కానీ ఆయన ఎలా స్పందిస్తున్నారు? ఆయన పనితీరు ఎలా ఉందంటారు ఈ విషయం మీద? ఆయన పనితీరు చాలా బాగుంది. చదువుకునే పిల్లలకే గాని, అనాథ పిల్లలకే గాని, ఇలాంటి సహాయం చేసే వాళ్ళకే గాని నారా లోకేష్ గారు చాలా సహాయం చేస్తున్నారు. చాలా గుడ్ అండి. మరి మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారా? ఒకవైపు ప్రజాసేవలో, ఇంకోవైపు రాజకీయాల్లో. అంతకన్నా ఎక్కువే తెచ్చుకుంటారు సార్ నారా లోకేష్ గారు. ఆయన చాలా మంచి అభివృద్ధులు, చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన అంతకన్నా బాబు గారి కన్నా ఎక్కువగా తెచ్చుకుంటారు. మంచి పేరే తెచ్చుకుంటారు నారా లోకేష్ గారు. మరి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక పాప ప్రాణాన్ని కాపాడారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్ గా? అంత 6 కోట్ల రూపాయలు సహాయం చేసే వాళ్ళంటే ఒక్క నారా లోకేష్ గారే ఇప్పుడు కనపడుతున్నారు. ముందు కనపడతారో లేదో కూడా ఎవరు చెప్పలేము. ఇలాంటి సహాయాలు నారా లోకేష్ గారు చాలా చేస్తారని మేము నమ్ముతున్నాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో సేవ్ పునర్విక అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. SMA type 1 వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారి పాప పునర్వికకి 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేపిస్తే బతుకుద్దని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పబ్లిక్ దగ్గర నుంచి సుమారు 10 కోట్లకు పైగా వసూలై. అయితే మిగిలిన 6 కోట్లు మంత్రి నారా లోకేష్ గారు తన వ్యక్తిగతంగా సాయం చేశారు. దీని గురించి ఒక పబ్లిక్ గా మీరేమంటారు? చాలా అద్భుతం అండి. చాలా మంచి హృదయం నారా లోకేష్ గారు. నేను ఇప్పటి వరకు ఎవరిని అలా అభిమానించడం నాకు నచ్చు. మొన్న నేను సోషల్ మీడియాలో నేను కూడా చూసిన తర్వాత 6 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు ఇచ్చారని చూసి నేను కూడా ఇచ్చారు. నేను చాలా ఆనందపడ్డాను. ఒక రాజకీయ నాయకుడు ఇలాగా ఒక పాపకి ఇలా సాయం చేయడం అనేది 6 కోట్ల రూపాయలు ఒకేసారి నిజంగా నారా లోకేష్ గారికి హ్యాట్సాప్ అండి. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చాలా గొప్పగా మెచ్చుకుంటున్నాను నారా లోకేష్ గారికి. నిజంగా నాకంటే చిన్నవాడు పెద్దవాడు నిజంగా ఆయన ఇలాంటి ఎన్నో సహాయాలు చేసి ఇలాగ మాలాంటి వాళ్ళని ఆశీర్వాదాలు తీసుకొని ఇలాంటి ఎందరో పాపలకి, ఎందరో పునర్వికులకి మళ్ళీ జీవం పోయాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మొన్న చేసిన 6 కోట్లు నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన వ్యక్తి ఆయన. అభినందిస్తున్నాను కూడా. ముఖ్యంగా నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలకే కానీ, లేకపోతే వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వచ్చిన సమస్యల మీద కానీ ఆయన స్పందించిన తీరు ఎలా ఉంది? ఆ ఓవరాల్ గా ఆ విషయాల మీద ఆయన పనితీరు ఎలా ఉందంటారు? అది నిజంగా చాలా బాగుంది. ఈ మధ్యకాలం నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, రాజకీయ నాయకుల్లో బాగా ప్రతి సమస్యని ఎవరో ఒకరు పెడుతున్నాను. నేను ఇలా సమస్య ఉంది, నాకు ఎప్పటి నుంచి తీరట్లేదు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను, లేదా నారా లోకేష్ గారికి మెయిల్ పెట్టాను, నాకు ఎమ్మటే తీరిందని ఈ మధ్యన సోషల్ మీడియాలో అది ఒక ట్రెండ్ అయిపోయింది. నారా లోకేష్ గారు అంటే ఏదైనా సమస్య ఉంటే తీరుస్తారన్నది ఒక ట్రెండ్ సృష్టించారు. ఇంతకుముందు సినిమాల్లో సమరసింహారెడ్డి అని ఒక ట్రెండ్ ఇలాగ వచ్చేది. ఇప్పుడు నారా లోకేష్ గారు సమస్యలు తీరుస్తారని ఒక ట్రెండ్ నడుస్తుంది. నిజంగా ఈ విషయంలో నారా లోకేష్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంకొకసారి ఆయన్ని బాగా అభినందిస్తున్నాను నేను. తండ్రికి తగ్గ తనయుడైన పేరు తెచ్చుకోగలిగారంటారా? ఒకవైపు రాజకీయాల్లోనూ, ఇంకోవైపు ప్రజాసేవలను. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అయ్యి ఉండొచ్చండి. సేవలో మాత్రం తండ్రికి మించిన తనయుడు అండి. నిజంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు చూశాను కానీ ఇంత గొప్పగా స్పందించినట్టు నేను పెద్దగా చూడలేదు. ఆయనకి మించి అంటే తండ్రికి మించిన తనయుడిగా అయితే సేవల్లో ఉన్నాడండి. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు, సేవలో మాత్రం తండ్రికి మించిన తనయుడు అండి. ఓవరాల్ గా 6 కోట్ల రూపాయలు దానం చేసి ఒక చిన్న పాప ప్రాణాన్ని కాపాడారు. ఒక పబ్లిక్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు నారా లోకేష్ గారికి? ఇంకొకసారి నా తరపున, మనందరి తరపున, పునర్విక కుటుంబ సభ్యుల తరపున ఇంకొకసారి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్న నారా లోకేష్ గారికి. నారా లోకేష్ గారు ఇలాగే ఇంకా ఎన్నో సహాయాలు చేయాలని, ఇలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో మంది పునర్వికులకు సాయం చేయాలని కోరుకుంటున్నా.